ఈశాన్యంలో డోర్ లేకపోతే సర్వనాశనమే, ఈశాన్యం మూస్తే సర్వనాశనమే, ఈశాన్యం మూస్తే మీ పిల్లల అభివృద్ధి ఉండదు. ఇదంతా 100% ఫేక్ వర్డ్స్. మనం డెవలప్మెంట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏదో రీసెర్చ్ చేసి మేము తెలుసుకున్నామని మాట్లాడుతున్నారు. అంటే మహర్షులందరూ పిచ్చోళ్ళ. పూర్వం తల మార్పిడి కూడా చేసిన చరిత్ర మన మహర్షులది. తల మార్పిడి ఇప్పటికీ కూడా మన శాస్త్రజ్ఞులు ఇంకా కనిపెట్టలేకపోయారంటే ఆగ్నేయ మూలలో బాల్కనీస్ పెట్టొద్దు, దానివల్ల కూడా ఫైనాన్షియల్ డ్యామేజ్ జరుగుతుంది అని నేను క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఇన్ని రోజులు నేను చెప్పిన ఈశాన్య ద్వారాల దరిద్రము అనే స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈశాన్య మూలలో అసలు ద్వారం అనేది పెట్టొచ్చా? సరే, ద్వారం కాకపోతే కిటికీ అయినా పెట్టొచ్చా? అసలు పెట్టాలా? ద్వారం ఖచ్చితంగా పెట్టాలని కొంతమంది, లేదు కిటికీ అయినా పెట్టాలని కొంతమంది, అక్కడ ఓపెన్గా ఉండాలని కొంతమంది. ఈశాన్య మూల ఓపెన్ చేయడం శాస్త్ర విరుద్ధం. రాసి పెట్టేసుకోండి ఈ స్టేట్మెంట్. ఈరోజు విత్ ప్రూఫ్స్తో సహా మీ ముందు పెడతాను నేను. దాని యొక్క శ్లోకం కూడా మీకు చెప్తాను, ఒకసారి అది కూడా వినండి మీరు. సో ముందుగా ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈశాన్యంలో ఖచ్చితంగా ద్వారం ఉండాలనేది చాలామంది వర్డ్. ఈశాన్యంలో అట్లీస్ట్ కిటికీ అయినా ఉండాలి, ఈశాన్యంలో బరువులు ఉండొద్దు, ఈశాన్యం ఓపెన్ ఉండాలి, ఈశాన్యంలో ఎలాంటి అసలు చీపిరి పుల్ల కానీ ఏమీ పెట్టకూడదు. ఇవన్నీ చాలామంది చెప్పే కండిషన్స్ అండి. అర్థమైందా? ఈశాన్యంలో డోర్ లేకపోతే సర్వనాశనమే, ఈశాన్యం మూస్తే సర్వనాశనమే, ఈశాన్యం మూస్తే మీ పిల్లల అభివృద్ధి ఉండదు. ఇదంతా 100% ఫేక్ వర్డ్స్. మీరు ఒక 200-300 సంవత్సరాలు అంటే జస్ట్ ఒక 30 years బిఫోర్ ఉన్న ఏ ఇల్లైనా మీరు చూడండి, ఒక 30-40 సంవత్సరాలు. ఎందుకంటే ఈ శాస్త్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించింది కేవలం 1980, 85, 90 నుంచి మాత్రమే భ్రష్టు పట్టించేశారు. అంతకుముందు కట్టిన ఏ ఇల్లైనా మధ్య ద్వారాలతో మాత్రమే ఉంది. అట్లీస్ట్ 4వ స్థానము 3వ స్థానము ఉంది. మూల ద్వారాల దరిద్రం లేదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ స్టేట్మెంట్ అండి. సో నా వీడియో చూసే ఎవరైనా మినిమం 35 years అబోవ్ వాళ్ళు ఉంటే మీ తల్లిదండ్రులు కట్టించిన ఇల్లు అంటే అప్పుడు చిన్నప్పుడు గమనించండి, తాత ముత్తాతలది గమనించండి, అమ్మమ్మ వాళ్ళది గమనించండి, అందరిది కూడా మధ్య ద్వారాలే. సో ఈనాడు మనం డెవలప్మెంట్ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యంలో ద్వారం పెట్టాలని ఏదో రీసెర్చ్ చేసి మేము తెలుసుకున్నామని మాట్లాడుతున్నారు. అంటే మహర్షులందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? వాళ్ళ ధ్యాన అంటే వాళ్ళ దివ్య దృష్టితో వాళ్ళు నిజంగా కనిపెట్టిన శాస్త్రంలోని రహస్యాలు ఈరోజు కనిపెట్టడమే అసాధ్యం అండి. అర్థమైందా? ఒక టైంలో నేను సత్యనారాయణ రెడ్డి సత్తుపల్లి ఆయనతో ఒక వీడియో చేసినప్పుడు ఒక వర్డ్ ఆయన చెప్పాడు, గుర్తుపెట్టుకోండి. వర్డ్ ఏంటంటే పూర్వం తల మార్పిడి కూడా చేసిన చరిత్ర మన మహర్షులది. తల మార్పిడి ఇప్పటికీ కూడా మన శాస్త్రజ్ఞులు ఇంకా కనిపెట్టలేకపోయారంటే వాళ్ళ టాలెంట్ ఏందో ముందు తెలుసుకోండి. అలాంటి వాళ్ళు ఎంత రీసెర్చ్ చేసి మన కోసం చెప్పారనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు నేను చూడండి, గాయత్రి శాస్త్రీయ గృహవాస్తు సర్వస్వం. ఇందులో ఉన్న రహస్యాలు నిజంగా మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా స్థాపత్య వేదంలో కూడా ఒక మంచి రహస్యం త్వరలో మీ ముందు పెడతాను, అది కూడా మీరు చూడండి. సో ఇక్కడ చూడండి, స్థలము నందు మూలకు చేర్చి ప్రధాన గృహము నిర్మింపరాదు, ప్రధాన దిశయందు మాత్రమే నిర్మింప తగ్గి ఉన్నది. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇల్లు కూడా పూర్తి మూలలకు జరగొద్దు. చాలామంది నైరుతి కట్టేసుకోండి, దక్షిణం మీద కట్టేసుకోండి, పడమర కట్టేసుకోండి, ఇంకా తూర్పులోనే ఖాళీ ఉండాలి, ఉత్తరంలోనే ఖాళీ ఉండాలి. ఇది 100% బ్లండర్ మిస్టేక్. గృహమునకు నిర్మించు సింహద్వారము కానీ
తదితర ద్వారములు కానీ ప్రాకార ద్వారము కానీ మూల అంటే కోణ భాగమునందు నిర్మించతగదు. ఇది 100% రాసి పెట్టుకోండి. ఇక్కడ శ్లోకం ఇచ్చారు, మూల ద్వారం క్షయం కుర్యాత్, మూల తలవాకిలియున్నను మేలు తొలుగు. సో మూలల్లో ద్వారం ఉంటే మేలు తొలుగు అంటే అసలు మీకు ఎలాంటి మంచి జరగదు. ఇట్స్ ఎ క్లియర్ కట్ స్టేట్మెంట్ అండి. సో ఈ ఆధారాలు కావాలని మాట్లాడతారు కదా. సో ఇది మీకు గాయత్రి వాస్తులో 203 పేజీ నెంబర్లో ఉంది. ఒకసారి మీరు చూడండి. మీకు ప్రూఫ్ కూడా పక్కన నేను డిస్ప్లేలో పెడతాను, అది కూడా మీరు చూడండి ఒకసారి. సో మేలు తొలుగు అనే విషయం జైమిని వాస్తులో చెప్పారు. సో నవగ్రహ ద్వార చక్రములో కూడా ఇక్కడ చెప్పిన ఒకటే ఒక కాన్సెప్ట్ ఏంటంటే 1వ స్థానం 9వ స్థానం అంటే మూలల్లో గుర్తుపెట్టుకోండి, 2 భాగాలు అనేవి అంటే ఇటు 1 ఇటు 9 కదా. సో ఈ కార్నర్ పార్ట్స్ అనేది ఎప్పుడు కూడా దాన్ని తెగ్గొట్టొద్దు, ఓపెన్ చేయొద్దు అని క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇది. కిటికీలు కూడా పెట్టొద్దు. ఇప్పుడు చదువుతాను, అది కూడా మీకు చూడండి. నవద్వార చక్రమునందు గల కోణ భాగములందలి పదస్థానములో సింహద్వారము నుంచతగదు. కనీసం ఇరువైపులా ఉన్నట్టి 1వ పదము 9వ పదములందు సింహద్వారము నుంచుంటే శ్రేయస్కరము కాదు. సో కిటికీలను అట్టి మూలలకు చేర్చతగదు, కిటికీలు కూడా పెట్టొద్దు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈశాన్య మూల ఓపెన్ చేయాలని మాట్లాడతారు, మరి ఆగ్నేయ మూల ఎందుకు ఓపెన్ చేయొద్దండి? ఈశాన్య మూల ఓపెన్ చేయకపోతే ఈశాన్యం బంద్ అయిపోతే అంటే ఈశాన్యము అది మూతపడిన దోషం వస్తుంది, మీకు అభివృద్ధి ఉండదని మాట్లాడతారు. అంటే వాయువ్య మూయొచ్చా, నైరుతి మూయొచ్చా, ఆగ్నేయ మూయొచ్చా? మరి అడగండి, వాళ్ళకి ప్రశ్న అడగండి, మీకు సమాధానం దొరుకుతుంది. సో ఇది రాంగ్ అండి. ఆగ్నేయ మూలకు తాకిన దుర్జన భయము. సో ఆగ్నేయ మూలకు ఒకవేళ కిటికీ ఓపెన్ అయింది అనుకోండి మూల వరకు, అది కూడా 100% డ్యామేజ్. ఇక్కడ ఒక రహస్యం గుర్తుపెట్టుకోండి అండి. ఇక్కడ రహస్యం ఏంటంటే ఆగ్నేయ మూలలో బాల్కనీస్ పెట్టొద్దు, దానివల్ల కూడా ఫైనాన్షియల్ డ్యామేజ్ జరుగుతుంది అని నేను క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాను. అర్థమైందా? సో ఆగ్నేయ మూలకు తాకిన దుర్జన భయము ఫెయిల్. నెక్స్ట్ నైరుతి మూలకు చేరి ఉన్న స్థాన భ్రంశము అంటే ద్వారాలు కానీ కిటికీలు కానీ ఏది పెట్టొద్దు. పూర్తి మూలల్లో పెట్టడం 100% ఇట్స్ ఏ రాంగ్ వర్డ్. అర్థమైందా? ఎవరన్నా చెప్పనియండి, ఏ మూలకైనా సరే వాయువ్యం మూతపడొద్దు, వాయువ్యంలో డోర్ పెట్టండి, పడమర వాయువ్యంలో పెట్టండి, దక్షిణాగ్నేయంలో పెట్టండి, తూర్పు ఆగ్నేయంలో పెట్టండి, ఉత్తర ఈశాన్యంలో పెట్టండి, తూర్పు ఈశాన్యంలో పెట్టండి, అన్నీ ఓపెన్ ఉండాలి. ఇవన్నీ రాంగ్ స్టేట్మెంట్స్ అండి. ఎక్కడ తీసుకొచ్చారు ఇవి? ఒక గృహము ఒక మానవ దేహము ఒకటే, గుర్తుపెట్టుకోండి. మానవ దేహానికి మొత్తానికి సెంటర్ నుంచి ఎలాగైతే మీరు ఫుడ్ తీసుకుంటారో అదే విధంగా ఒక ఇంటి మొత్తానికి సెంటర్ నుంచి మాత్రమే ఎనర్జీ ట్రావెల్ అయ్యి ఇంటి లోపల నుంచి మళ్ళీ ఎగ్జిట్. ఒక శరీరంలో కూడా మీరు చూస్తే సెంటర్ నుంచే భుజిస్తాం, సెంటర్ నుంచే ఎగ్జిట్ కూడా ఉంటుంది. సో అదే క్రమంలో మన ఇంటికి కూడా పెట్టుకోవాలండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో నైరుతి మూలకు చేరి ఉన్న స్థాన భ్రంశము అంటే అక్కడ నుంచి మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాయువ్య మూలనంటిన శోకము, ఇక్కడ క్లియర్ స్టేట్మెంటే ఉందండి, నేనేం చెప్పట్లేదు. సో ఈశాన్య మూలను అంటిన, సో చూడండి, ఈశాన్య మూలలో ద్వారం పెడితే 100% ఆడవాళ్ళ మీద ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుందంటే ఉత్తర ఈశాన్యంలో గనక డోర్ పెడితే భార్యకు వ్యాధి కలిగించును అని తెలుపబడినది. కనుక గృహమునందలి మూలలకు గాని గదులయందు మూలలకు గాని ద్వారాలను చేర్చరాదు. ఇంతవరకు తెలుపబడినది పూర్వశాస్త్ర సమ్మతము. సో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇల్లు ఒకటి కాదు వీళ్ళు చెప్పేది. ఈవెన్ మీకు ఏదైతే రూమ్ ఉంటుందో, నేను ఆల్రెడీ గత ఎపిసోడ్ ఒకటి చేసేసాను, మీకు రూమ్ ఉంటుందో ఆ రూమ్లో కూడా మీకు మూలలకు అంటే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యము డోర్లు పెట్టొద్దు అనేది ఇక్కడ క్లియర్గా స్టేట్మెంట్ ఉందండి. అర్థమైందా? సో ఇన్ని రోజులు నేను చెప్పిన ఈశాన్య ద్వారాల దరిద్రము అనే స్టేట్మెంట్ విత్ ప్రూఫ్ నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇది ఒకటే అనుకుంటున్నారా? త్వరలో ఇంకా ఎన్ని రిలీజ్ చేస్తానో చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.